హాయ్ హలో అందరు బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ వర్మ వరల్డ్. ఫస్ట్ టైం లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేయాలనుకున్నాను. సో దానికోసం అనేసి మేమైతే మహాశివరాత్రి అనుకుంటా అక్కడికి మేము ఇప్పుడున్న ప్లేస్ కంటే ముందు పంజాబ్లో ఉండేవాళ్ళం అన్నమాట. అక్కడ దగ్గరలో పాండవుల కాలం నాటి శివుడి లింగం ఉంది అని అంటే చూద్దామనేసి మా క్వార్టర్స్లో ఉన్న అక్క వాళ్ళు, తెలిసిన సిస్టర్స్ వాళ్ళు, సో అందరం కలిసి వెళ్ళాం అక్కడికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అసలు ఆ ప్లేస్ ప్లేస్ ఏంటంటే ముక్తేశ్వర్ ధామ్ అన్నమాట. పఠాన్కోట్కి దగ్గరలో ఉంటుంది. చాలా బాగుంటుంది. శివరాత్రి రోజు మాత్రం చాలా బాగుంటుంది. మిగతా డేస్లో కూడా బాగుంటుందేమో, బట్ మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఒక్కసారి మేము పఠాన్కోట్ వెళ్ళిన స్టార్టింగ్ డేస్లో అయితే మా యూనిట్ వాళ్ళు తీసుకెళ్ళి ఉండే. అప్పుడే అనుకున్నా మళ్ళీ వెళ్ళాలి అని. వీడియోలో మాట్లాడడం మీద ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ కూడా ఉంది. సో అలానే ఉంది నాకు కూడా, ఏం చెప్పాలి అనేసి. పర్లేదు, ట్రై చేస్తుంటే ఎవరు ప్రో కాదు కదా. వీడియోలు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేయగానే, వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేయగానే ఎవరు ప్రోస్ కాదు. సో ఆటోమేటిక్గా చేస్తూ ఉంటా అంటే అందరికి అలవాటు అయిపోతుంది. నాకు కూడా అంతే, నేను కూడా అనుకుంటున్నా అలవాటు అయిపోద్దేమో అనేసి. సో చూద్దాం, మనకి మాట్లాడడం అంత వస్తుందా రాదా. బయట మాట్లాడడం అంటే మంచిగా బిందాస్గా ఫుల్ కామెడీగా మాట్లాడుకుంటాం, కానీ ఇలా వాయిస్ చూసుకుంటూ మెసేజ్ చూసుకుంటూ ఇలా మాట్లాడాలి అని అంటే కొంచెం అలా తడబాటుగా ఉందన్నమాట. పర్లేదు, ట్రై చేద్దాం. మీరేమనుకోకుండా నెగిటివ్ కామెంట్స్ పెట్టకుండా ఉంటే ఈ ట్రయింగ్ అనేది ఎప్పుడొకప్పటికి ప్రొఫెషనల్గా మాట్లాడగలుగుతాం అనేసి జస్ట్ నా థింకింగ్ అనమాట. పర్లేదు, ట్రై చేద్దాం. సో ఈ టెంపుల్ అనేది ముఖేశ్వరన్ మందిర్ అని పిలువబడే ముక్తేశ్వర్ మహాదేవ్ ఆలయం అనమాట. భారతదేశంలోని పంజాబ్లోని పఠాన్కోట్ నగరానికి సమీపంలో షాపూర్ కండి ఆనకట్ట రోడ్లో ఉన్న శివుని మరియు మానవ నిర్మిత గుహ సముదాయానికి చెందింది. ఇది గణేశుడు, బ్రహ్మ, విష్ణువు, హనుమంతుడు మరియు పార్వతి విగ్రహాలను కలిగి ఉన్న హిందూ ఆలయం. ఇది పఠాన్కోట్ చుట్టూ ఉన్న అత్యంత పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం పాండవులు తమ వనవాసంలో అజ్ఞాతవాసంకి వెళ్ళారు కదా, ఆ టైంలో పాండవులు ఇక్కడ స్టే చేశారన్నమాట. సో స్టే చేసిన టైంలో వాళ్ళు ఒక శివలింగాన్ని అయితే వాళ్ళ స్వహస్తాలతో తయారు చేసి పెట్టారు అక్కడ. ఓకే, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక ఒకవేళ ఇలా అంటే మాట్లాడడం నాది కొంచెం అంతా అలా అటు ఇటు పోతుందేమో, పర్లేదు, పోతుంటే అదే అలవాటు అయిపోతుంది. ప్రజెంట్ అయితే ఇలా చిన్నగా ఒక వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను, ట్రై చేయాలనుకున్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నాను. సో ఇచ్చాను. పర్లేదు, నెగిటివ్ కామెంట్స్ అనేటివి పెడతారు, పెట్టకుండా మాత్రం ఉండరు కదా. ఎందుకంటే మనం ఏమంత ప్రో వాయిస్ ఓవర్స్ ఇవ్వడం లేదు. అందరూ ఏదో ఒక కామెంట్ పెడుతూనే ఉంటారు. నేను చూద్దాం, నెగిటివ్ కామెంట్ అయినా పాజిటివ్ కామెంట్ అయినా మీరు పెట్టే కామెంట్స్ నుంచి అందరూ వాళ్ళ తప్పులు తెలుసుకొని వాళ్ళు ఒక స్టేజ్లో ఎప్పుడైతే ఉన్నారు, ఇప్పుడున్న వాళ్ళందరూ ఒకప్పుడు ఇలా తడబడుతూ మాట్లాడిన వాళ్ళే కావచ్చు కదా, మేబీ. అందుకే నేనేం టెన్షన్ తీసుకోవట్లేదు. కొంచెం నేను కూడా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇంకా ఏదైతే తప్పులు ఉన్నాయో అవి చూస్తూ మీరు పెట్టిన కామెంట్స్ నుంచి నేర్చుకొని పెట్టిందే అని నేను నమ్ముతున్నాను. సో పర్లేదు. సో వెళ్ళిన ఆ ప్లేస్లో మేము చాలా ఎంజాయ్ చేసినాం. ముక్తేశ్వర్ ధామ్లో శివరాత్రి రోజు అని కాదు, అది అక్కడ ఎవ్రీడే ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక 1 రూపీ కూడా తీసుకోరు. చాలా పెద్ద వాళ్ళు అనేది డొనేషన్కి ఇస్తారనుకుంటా. సో డొనేషన్ ఇవ్వడం అనేది ఇచ్చినప్పటికీ మార్నింగ్ స్నాక్స్ టిఫిన్ కింద, అలాగే లంచ్ ఇస్తారు. ఈవినింగ్ 3 o'clock కూడా స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు. Oh my god. ఎనీ టైం ఫుడ్ ఉంటుంది అక్కడ. లేదు, నైట్ 7 వరకు క్లోజ్ అయిపోద్దేమో. సో బట్ అక్కడికి వెళ్ళి శివరాత్రి రోజు వెళ్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు పంజాబ్ సైడ్ పఠాన్కోట్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ శివరాత్రి రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఆ నది, ఆ టెంపుల్, ఆ వెదర్, దిగడం ఎక్కడం అన్నీ ఎంజాయ్ చేస్తాం అక్కడ. ఆ రూట్ కానీ ఏదైనా ఒక్కసారి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇంకా మరికొన్ని
ఓల్డ్ వీడియోసే కావచ్చు. బట్ ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలనుకుంటున్న లాంగ్ వీడియోస్ కాబట్టి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్గా ఐకాన్ని మీన్స్ గంటని కొట్టండి. థ్యాంక్ యూ. బాయ్.